హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వెన్స్డే సీజన్ 2 ఎపిసోడ్ 3ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెన్స్డే సీజన్ 1 చూడకపోతే మన ఛానల్లో వెన్స్డే సీజన్ 1 రీక్యాప్ అనే వీడియో ఉంది, వెళ్ళి చూసిరండి. ఇక ఎపిసోడ్ 3 స్టార్టింగ్లోని వెన్స్డే వాళ్ళ పేరెంట్స్ అనిపిస్తారు. వీళ్ళిద్దరూ తిని కోసం ఒక మసాజ్ థెరపిస్ట్ ని ఏర్పాటు చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తిని బర్త్డేని మర్చిపోయినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లీస్ట్ ఇలాగైనా తిని హ్యాపీగా చూడాలి అని అనుకుంటారు. మోటిషియా మాత్రం చాలా డల్ గా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ ఫండింగ్స్ కోసం వాళ్ళ అమ్మకి కాల్ చేసి మాట్లాడాలి అని. వాళ్ళ అమ్మతో మాట్లాడడం మోటిషియాకు అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడే వాళ్ళ హస్బెండ్ వేరే విషయాల గురించి మాట్లాడుతూ తనని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. అలా డాన్స్ చేస్తూ ఫుల్ రొమాంటిక్ మూడ్ లోకి రాగానే అప్పుడే మోటిషాకి అనిపిస్తుంది ఇంట్లోకి వెన్స్డే ఎవరికి తెలియకుండా వస్తుంది అని. నిజానికి వెన్స్డే వాళ్ళమ్మ తిని నుండి తీసుకొచ్చిన వుడీ ఆడమ్స్ బుక్ కోసం వెతుక్కుంటూ వచ్చి ఉంటుంది. మోటిషియా బెడ్రూమ్ లోకి వెళ్ళగానే వెన్స్డే అక్కడున్న థింగ్స్ అన్ని విసిరేస్తూ ఆ బుక్ కోసం వెతుకుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడే ఉంటూ నువ్వు ఎంత వెతికినా ఆ బుక్ మాత్రం నీకు దొరకదు అని అంటుంది. దానికి వెన్స్డే నాకు ఒక విజన్ వచ్చింది. ఆ విజన్లో నా ఫ్రెండ్ చనిపోయినట్టుగా కనిపించింది. నాకు ఆ బుక్ ని ఇస్తే ఆ బుక్ సహాయంతో నాకు అసలు ఏం జరగబోతుంది, ఎవరు అలా చేస్తున్నారు అని పెడతాను అని అంటుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం తన మాటల్ని అస్సలు పట్టించుకోదు. విషన్స్ ఎప్పుడు కరెక్ట్ గా ఉండవు, నువ్వు కేవలం ఊహించుకుంటున్నావు అని అంటుంది. నిజానికి మోటిషియాకి ఉన్న భయం ఏంటంటే తన చేతికి బుక్ వస్తే తను కూడా తన సిస్టర్ ఒఫీలియా లాగా అయిపోతుంది అని భయపడుతుంది. అందుకే తనకు ఆ బుక్ ని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోదు. తర్వాత వెన్స్డే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ బుక్ లేకపోయినా సరే తను ఈ కేస్ ని సాల్వ్ చేయాలి అని. ఇంకో సైడ్ రూమ్ లో ఈమె తన బట్టలన్నీ తీస్తూ తన అవుట్ఫిట్స్ గురించి కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్రిప్ కి వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించిన అన్నిటిని తను గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఈమె వెన్స్డేని కూడా తనతో పాటు రమ్మని అడుగుతుంది. కానీ వెన్స్డేకి మాత్రం పిల్లలు ఆడుకునే ఇలాంటి వెకేషన్స్ అస్సలు నచ్చవు. అలాగే తను ఈయనని కాపాడుకోవాలి కాబట్టి అక్కడే ఉండి ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అనుకుంటుంది. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా వీళ్ళ మధ్యకి ఆగ్నెస్ వచ్చి నేను నీకు ఏదైనా హెల్ప్ చేయాలా అని అడుగుతుంది. కానీ వెన్స్డే మాత్రం అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే నాకు పెద్ద హెల్ప్ అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో జాంబీ కనిపిస్తుంది. ఇది తప్పించుకొని పోయి మళ్ళీ పక్స్లీ బంధించిన దగ్గరికే వచ్చి ఉంటుంది. పక్స్లీ మాత్రం దాన్ని చూసి బాగా సంతోషపడుతూ ఉంటాడు. ఇక్కడ పక్స్లీకి తెలియంది ఏంటంటే ఆ జాంబీకి మనుషుల బ్రెయిన్ తినడం అంటే చాలా ఇష్టం. అది అర్థం చేసుకోలేక పక్స్లీ మాత్రం ఆ జాంబీకి శాండ్విచ్లని మాత్రమే పెడుతూ ఉంటాడు. తర్వాత వెన్స్డే గాల్పిన్ ఫ్యూనరల్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఫ్యూనరల్ దగ్గరికి ఎక్కువ మంది అస్సలు రారు. కేవలం ముగ్గురుతోనే ఈ ఫ్యూనరల్ ఎండ్ అవుతుంది. అప్పుడే వెన్స్డేని చూసిన పోలీస్ ఆఫీసర్ నువ్వు ఈ కేసుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వార్నింగ్ ఇస్తుంది. కానీ అక్కడే ఉన్న ఫేర్బెన్ మాత్రం వెన్స్డేకి కోఆపరేట్ చేస్తుంది. అలాగే తనతో అంటుంది, ఇంతకు ముందు గాల్పిన్ టైలర్ ని కలవడానికి వచ్చినప్పుడు అక్కడే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అని అంటుంది. అది విన్న వెన్స్డే ఆ కిల్లర్ ఏవియన్ క్రియేచరే అయి ఉండొచ్చు అని అంటుంది. కానీ ఫేర్బిన్ మాత్రం విలో హిల్లో ఎలాంటి ఏవియన్ క్రియేచర్స్ లేవు అని అంటుంది. తర్వాత బియాంకాని చూయిస్తారు. తను వాళ్ళ అమ్మని ఎవరికి తెలియకుండా పవర్స్ ని యూజ్ చేసుకొని ఒక హోటల్ రూమ్ లో ఉంచి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కంపెనీ ట్రబుల్లో ఉంటుంది. తన కోసం అందరూ వెతకడం వల్ల వాళ్ళ అమ్మకి ఏం కాకూడదని తన పవర్స్ ని ఉపయోగించి వాళ్ళ అమ్మని దాచి ఉంటుంది. తర్వాత వెన్స్డే ఆగ్నెస్ హెల్ప్ తీసుకొని గాల్పిన్ కి సంబంధించిన ఫోన్ ని అన్లాక్ చేస్తుంది. ఫోన్ లో ఫస్ట్ చనిపోయిన బ్రాడ్బెరీ అనే అతని వాయిస్ మెయిల్ ని వింటుంది. అలాగే ఆగ్నెస్ గాల్పిన్ ఇంట్లో నుండి కొన్ని వస్తువులు తీసుకువచ్చి ఉంటుంది. ఆ వాయిస్ మెయిల్ అండ్ అక్కడ ఉన్న వస్తువుల ద్వారా బుల్ పెన్ కి సంబంధించిన ఒక క్లూ దొరుకుతుంది. ఈ బుల్ పెన్ ఎక్కడ ఉందంటే వీళ్ళు క్యాంపింగ్ చేయడానికి వెళ్లే ప్లేస్ కి కొంత దూరంలోనే ఉంటుంది. దాంతో వెన్స్డే ఒక డెసిషన్ ని తీసుకుంటుంది. అదేంటంటే తను కూడా స్కూల్ వాళ్ళతో కలిసి క్యాంపింగ్ కి వెళ్తే అక్కడి నుండి నా పనిని స్టార్ట్ చేయొచ్చు అని. ఇంకా వెన్స్డే కూడా క్యాంపింగ్ కి వస్తుందని తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన ఆనందం ఎక్కువసేపు ఉండదు. వెన్స్డేతో పాటు ఆగ్నెస్ కూడా ఉండడం వల్ల ఆగ్నెస్ ని చూసి తనకి బాగా కోపం వస్తుంది. అలాగే ఏజాక్స్ కూడా ఈయన దగ్గరికి వచ్చి మిగిలిన విషయాలన్నీ మొత్తం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఈనెట్ మాత్రం
అతన్ని కొంచెం కూడా పట్టించుకోదు. క్యాంపింగ్ ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఎవరి వారి టెంట్స్ ని వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పక్స్లీ ఆ జాంబీని ఎవరికి తెలియకుండా తీసుకొని వచ్చి ఉంటారు. అలాగే పిల్లలతో పాటు మోటిషియా అలాగే గోమెస్ కూడా వచ్చి ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలతో మంచి బాండింగ్ ని బిల్డ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ పక్స్లీ అలాగే వెన్స్డే వాళ్ళతో కలిసి క్యాంపింగ్ చేయడానికి అంత ఇష్టపడరు. అప్పుడే మోటిషియా వెన్స్డేకి గూడీ యాడమ్స్ బుక్ ఇవ్వడానికి అస్సలు ఇష్టం లేదు అని మొహం మీద చెప్పేస్తుంది. ఇక పక్స్లీ తన టెంట్ దగ్గర ఒక ట్రాప్ ని రెడీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను తీసుకొచ్చిన జాంబీ తప్పించుకొని బయటికి వస్తే ఆ ట్రాప్ లో ఇరుక్కుపోవాలి అని. ఆ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ప్రిన్సిపల్ డాట్ వచ్చి ఒక పెద్ద స్పీచ్ ని ఇస్తూ ఉంటాడు. అందులో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను స్కౌట్ కి సంబంధించిన లీడర్ అయి ఉంటాడు. వీళ్ళు కూడా ఇక్కడికి క్యాంపింగ్ కోసమే వచ్చి ఉంటారు. సో అతను ప్రిన్సిపల్ డాట్ దగ్గరికి వచ్చి ఆల్రెడీ ఈ ప్లేస్ ని మాకు ఇచ్చేశారు, మీరు ఇక్కడ నుండి ఖాళీ చేస్తే మేము ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటామని అంటాడు. నిజానికి ఈ ప్లేస్ కి సంబంధించిన ఓనర్ 2 గ్రూప్స్ కి క్యాంపింగ్ కోసం ఇచ్చి ఉంటాడు. మిస్టేక్ ఆ ఓనర్దే అయినా ఇప్పుడు వీళ్ళు ఇరుక్కుపోయారు. అప్పుడే నార్మీస్ లీడర్ వాళ్ళతో అంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళ టెంట్లు అన్ని పీకి పాడేయండి అని. వాళ్ళని పంపించేసి మనం ఇక్కడ క్యాంపింగ్ చేసుకుందాము అని అంటాడు. అలా అనగానే డాట్ కి కెప్టెన్ కి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే వెన్స్డే వచ్చి, మీరు అలా ఎలా పాడేస్తారు, నాకు తెలిసి ఈ సమస్య తీరాలంటే ఇద్దరి మధ్య ఒక పోటీ పెట్టుకుందాం, ఆ పోటీలో ఎవ్వరు గెలిస్తే వాళ్ళు ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు అని అంటుంది. దానికి అక్కడున్న వాళ్ళంతా ఒప్పుకుంటారు. ప్రతి టీంలో 10 మంది 2 గ్రూపులుగా ఉంటారు. ఒక గ్రూప్ అటాకర్స్ అయితే ఇంకొక గ్రూప్ డిఫెండర్స్. ఇక్కడ కనిపిస్తున్న బాల్ ని ఆ టవర్ మీద తీసుకెళ్లి ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళే ఈ పోటీలో గెలిచినట్టు. అలా గెలిస్తేనే ఈ ప్లేస్ లో క్యాంపింగ్ చేసుకోవచ్చు అని అంటారు. దాంతో వెన్స్డే వెంటనే తన టీంతో మాట్లాడుతుంది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని అనుకుంటుంది. ఎందుకంటే ఫుల్ పెన్ ఆ దగ్గరలోనే ఉంది కాబట్టి కాంపిటీషన్ గట్టిగానే జరుగుతుంది. కానీ లాస్ట్ లో వెన్స్డే వచ్చి తన తెలివినంత యూజ్ చేసి ఆ కాంపిటీషన్ లో విన్ అవుతారు. తర్వాత ప్రిన్సిపల్ డాట్ వెన్స్డే దగ్గరికి వచ్చి తనకి థ్యాంక్స్ చెప్తాడు. ఈ వల్లే మన స్కూల్ పరువు దక్కింది అని అంటాడు. కానీ ఇక్కడ నార్మీస్ కెప్టెన్ మాత్రం వాళ్ళ పైన గట్టిగా అరుస్తూ ఉంటాడు. చిన్న పిల్లల దగ్గర ఓడిపోయారు కదా అని తిడుతూ ఉంటాడు. మనం ఇక్కడికి వదిలేయొద్దు, మళ్ళీ రాత్రి వచ్చి అటాక్ చేద్దామని అంటాడు. ఇక ఆ నైట్ కి ఆ స్కూల్ స్టూడెంట్స్ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వెన్స్డే మాత్రం బుల్పిని వెతుక్కుంటూ ఒక్కతే అక్కడికి వెళ్తుంది. ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే అక్కడ చాలా ఫొటోస్ కనిపిస్తాయి. అక్కడున్న న్యూస్ పేపర్ కట్టింగ్స్ అన్ని వాళ్ళ స్కూల్ కి సంబంధించినవే అయి ఉంటాయి. వాటిలో ఒక పేరు మాత్రం తనకి బాగా మిస్టీరియస్ గా అనిపిస్తుంది. అదే లూయిస్. ఈ లూయిస్ ఎవరని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే ఆ ఫోటో పైన చేయి పెట్టి తన సైకిక్ పవర్ తో తను ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ తన పవర్స్ పనిచేయవు. అప్పుడే వెన్స్డే డిసైడ్ అవుతుంది, అమ్మ నుండి ఎలాగైనా గూడి బుక్ తీసుకోవాలి అని అనుకుంటుంది. తర్వాత మోటిషియా దగ్గరికి డాట్ వస్తాడు. డాట్ కి అనిపిస్తుంది మోటిషియా వాళ్ళ అమ్మతో డొనేషన్ గురించి అసలు మాట్లాడలేదు అని. అందుకే అతను మోటిషియా దగ్గరకు వచ్చి, నీ అమ్మతో నువ్వు మాట్లాడలేవు కాబట్టి తననే ఇక్కడికి రప్పిస్తే అయిపోద్ది కదా అని అంటాడు. తనని ఇక్కడికి రప్పించడం అంత ఈజీ కాదు, తను ఇక్కడికి రావాలంటే ఏదో ఒక పెద్ద మిరాకిల్ జరగాలి అని అంటుంది. తర్వాత ఇక్కడ వెన్స్డే వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. నువ్వు నాతో పోటీ పడు, నేను గెలిస్తే నాకు ఆ బుక్ ని ఇచ్చి, గెలిస్తే మళ్ళీ ఆ బుక్ ని అడగను అని అంటుంది. దాంతో వాళ్ళ అమ్మ కూడా ఆ పోటీకి ఒప్పుకుంటుంది. అలా ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకో సైడ్ నార్మీస్ కెప్టెన్ కూడా రాత్రి అవ్వగానే స్టూడెంట్స్ అందరినీ తీసుకుని ఆ క్యాంప్ పై అటాక్ చేయడానికి వస్తాడు. అదే టైంలో ఈ జాంబీ కూడా తప్పించుకుని అందరిపై అటాక్ చేస్తూ ఉంటాడు. లోపల గోమెస్ హ్యాపీగా స్నానం చేస్తూ ఉంటే అప్పుడే ఈ జాంబీ అతని బ్రెయిన్ ని తిందామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అంతలో పక్షి అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నకి ఎలాంటి ప్రమాదం జరగకుండా తన ఎలక్ట్రిసిటీ పవర్ తో జాంబీ పైన అటాక్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళంతా ఆ జాంబీని చూడగానే బాగా భయపడిపోతారు. వెన్స్డే వాళ్ళ అమ్మతో చేస్తున్న పోటీలో ఓడిపోతుంది. దాంతో ఆ బుక్ తనకి దక్కదు. కాసేపటికి పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ జాంబీని అలాగే అండ్ ఆ జాంబీ కొరికిన కెప్టెన్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. అక్స్లే మాత్రం అతను ఎంతో ప్రేమతో పెంచుకున్న జాంబీని తీసుకెళ్లిపోతున్నారని బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఆ జాంబీని విల్లో హిల్ కి సంబంధించిన వ్యాన్ లో తీసుకెళ్లిపోతారు. అప్పుడే వెన్స్డే ఆలోచిస్తూ ఉంటుంది, నన్ను ఫాలో అవుతున్న వాడేమో నన్ను రోజు రోజుకి వీక్ గా చేస్తున్నాడు. అలాగే ఈ లూయిస్ ఎవరు అన్నది కనిపెట్టాలి. నా గ్యాల్పిన్ విల్లో హిల్ కి సంబంధించిన పేషెంట్ ఫోటోస్ ఎందుకు
పట్టుకున్నాడు. అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత విల్లో హిల్ లో థ్రోన్ హిల్ కనిపిస్తుంది. థ్రోన్ హిల్ ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ ని ఇక్కడికి ఎండ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.